ఇటువంటి భూదందాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం ప్రోత్సహించి ఎంతోమంది పేదవాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలనే తాపత్రయంతో ముందుకు వచ్చి ఇలా ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక ప్రజా సమస్యలని ప్రజలు సమస్యలు చెప్పుకొని కమిషనరు టీపీ వాడు పట్టించుకోవట్లేదు జనవరి నుంచి తిరుగుతా ఆ చుట్టూ తిరుగుతున్నాను. నేను ఇక్కడికి రాను. ప్రతి వారం ఒక శుక్రవారంలో మరి యొక్క ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజలకి మనం చేరువుగా ఉన్నామనే ఒక నినాదాన్ని బయటికి తీసుకెళ్లి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ మరో సంస్కరణ కూడా ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఈ వీలునామా పరిశీలిస్తే ఈ వీలునామాలో మా భూమే లేదు. ప్రజల యొక్క సమస్యలు ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. రెండోది ఇప్పుడే ఫ్లెక్సీలు మనాళ్ళు చూపెట్టారు. నూజివేడులో మరో పెద్దిరెడ్డి అంటే పెద్ద ఆయన ప్రతాపప్పారావు గారు మాజీ ఎమ్మెల్యే గారు భూదందా అని. ఇటువంటి భూదందాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం ప్రోత్సహించి ఎంతోమంది పేదవాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కొని వాళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి వారంలో 4 రోజులు 3 రోజుల్లో కేంద్ర కార్యాలయంలో కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. సంబంధిత మంత్రులు కానీ ఎమ్మెల్యేస్ కానీ కొంత టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం వెళ్ళి అక్కడ ఇస్తున్నారు. అట్లాగే అక్కడ రావడానికి దూరం అవుతుంది కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేస్ ఆరు మంత్రివర్యులు కానీ అందరూ కూడా వారానికి ఒకరోజు గ్రీవెన్స్ పెట్టి ప్రజా సమస్యలను ఎప్పుడైతే ఇక్కడ మనం తెలియపరిచామో ఇక్కడ సంబంధిత అధికారులు ఉంటారు కాబట్టి రెవెన్యూ ఎంఆర్ఓస్ కానీ ఆర్డీఓస్ కానీ కలెక్టర్ కానీ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యని ప్రజలు తొందరగా వారికి పరిష్కార మార్గం చూపడానికి ఈ యొక్క కార్యక్రమం చాలా బృహత్. ఇది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యపడింది. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ మరో సంస్కరణ కూడా ఇవాళ ముందుకు రావడం జరిగింది. అట్లాగే ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా చాలా బృహత్తరంగా ఉంది. కాకపోతే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కార్యక్రమాలే ఓపికగా ఉండాలి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఇంకో చోటకు వచ్చినా కొంచెం ఇబ్బంది అనేది సహజమే. మనం కేంద్ర కార్యాలయానికి వెళ్ళే బదులు మనం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల పరిధిలో ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి యొక్క కార్యక్రమం ప్రజా దర్బార్ని విజయవంతం చేసి విజయవంతంగా నడుపుకుంటూ కార్యకర్తలు వివిధ పార్టీలలో ఉన్నా సరే సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి ప్రజా దర్బార్ బాగా ఉపయోగపడుతుందని నాకు అభిప్రాయం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క మంచి ప్రభుత్వానికి మంచి పునాది. జై తెలుగుదేశం. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు మేము ఎప్పుడు చూడలేదు. కానీ సారథి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మినిస్టర్ గారు అయ్యిండి కూడా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలనే తాపత్రయంతో ముందుకు వచ్చి ఇలా ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక ప్రజా సమస్యలని రకరకాల ఊర్ల నుంచి గ్రామాల నుంచి ప్రజల్ని ఇక్కడికి వచ్చి స్వేచ్ఛగా ప్రజలు సమస్యలను చెప్పుకొని వాటి ద్వారా పరిష్కారాన్ని పొందుకొని తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారంలో ముందుంటున్నాం. చాలా మంచిది. ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ అలాగే ప్రభుత్వం కూడా మంచి సంక్షేమాన్ని అభివృద్ధి రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రజా సమస్యలకే ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచి కార్యక్రమం. అటువంటి వాళ్ళు కూడా ఇవాళ దగ్గరికి వచ్చి మన జన్మభూమి కార్యక్రమాలకి అలాగా ప్రజాపాలన దగ్గరికి వచ్చేసి ఎలా చేయించుకున్నారో ఇవాళ ప్రజల దగ్గరికి పాలనలాగా వచ్చేసారు. ఇక ముందు వస్తే ఇక మన పార్టీ 5 ఏళ్ళలోపు వచ్చేవాళ్ళు కూడా ఉండరు. అన్ని పరిష్కారం అయిపోతాయి అవుతాయి. అంటే రిటర్న్గా ఆయన రాసిస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ లేరు కదా అని చెప్పి పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఇవాళ రోజున దగ్గరికి వచ్చేసి ఎవరికాల పనులు ఆయనతో రాయించుకుని డైరెక్ట్గా రెవెన్యూని కానీ పోలీస్ సిబ్బంది అందరినీ కూడా దగ్గర పెట్టుకుని అందరికీ రిటర్న్గా ఇచ్చి ఆయన చెప్తున్నారు. వాళ్ళు చూస్తాం. రేపు రండి సోమవారం నాడు దాంట్లో పెట్టండి. ఆర్డీఓ గారు ఉన్నారు. ఇక్కడికి అందరూ వచ్చింది అక్కడ ఎక్కువ శాతం రైతాంగం రెవెన్యూ సిబ్బంది రైతాంగం ఎక్కువ ఉన్నారు ఇక్కడికి వస్తే. మీరు నాకులాగా చాలామందిని అడిగి ఉంటారు. అక్కడ ఏ జరుగుతుందో అందరికీ అదే తెలుసు. ఇక అదే ప్రజా దర్బార్ అంటే ఎవరెవరు ఏ కంప్లైంట్లు ఇచ్చారో అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను తెచ్చానండి ఒక కంప్లైంటు. కమిషనరు టీపీ వాడు పట్టించుకోవట్లేదు. జనవరి నుంచి ఆ చుట్టూ తిరుగుతున్నాను. నేను ఇక్కడికి రాను. నేను మామూలుగా నలుగురితో పాటు వచ్చాను. కానీ ప్రజా దర్బార్ అంటే మినిస్టర్ గారి సంగతి పక్కన పెట్టండి. మున్సిపల్ కమిషనరు టీపీఓ
మన అదేంటి సచివాలయం బ్యాచ్ వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఏది వెళ్ళినా కానీ పక్క బారేస్తున్నారు. ఇక నా దగ్గర ఫోటోలతో సహా ప్రూఫ్లు ఉన్నాయి. అది నేను కమిషనర్ని, టీపీఓని, సచివాలయం సిబ్బందిని అయితే వదలను. ఇది మట్టుకు వాస్తవం. పనులు అవ్వకపోతే నేను ఇట్టగా మాట్లాడతాను. పనులు అవ్వాలని నేను కోరుకున్నాను. నేను పెట్టిన కంప్లైంట్లు పనులు అవ్వాలని కోరుకున్నా. ఎవరికాళ్ళు అట్టగా వచ్చారు కాబట్టి వాళ్ళ పనులు కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకెందుకంటే చెప్పాల్సింది ఏమీ లేదు. మంచి జరిగితే మంచే. ప్రజా దర్బార్ అనే ఒక గొప్ప ఆలోచన నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవటం, ఆయన చేసిన ప్రజా దర్బార్ వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది, వెనువెంటనే త్వరితగతిన పరిష్కారం దొరుకుతుందని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవంతమైన ఆ కార్యక్రమాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి శనివారం మరి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకి అక్కడ దగ్గరలో చేరువగా ఉండి ఆ సమస్యల పరిష్కార దిశగా ప్రతి వారం ఒక శుక్రవారంలో మరి యొక్క ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజలకి మనం చేరువుగా ఉన్నామనే ఒక నినాదాన్ని బయటికి తీసుకెళ్ళి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పని ఆయన పిలుపు మేరకు ఈరోజు నూజివీడు నియోజకవర్గంలో మా గౌరవనీయ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. వెల్లువల ప్రజలు సమస్యల పరిష్కారం వచ్చి మరి ఆ యొక్క సమస్య పరిష్కార దిశగా అధికారుల్ని అక్కడే కూర్చోబెట్టి ఆన్లైన్ చేసి పరిష్కార దిశగా కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ ద్వారా మా సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం అవుతాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 55 సంవత్సరాల నుంచి మాకు రెవెన్యూ వారు జారీ చేసిన అన్ని హక్కుభుక్తులతో కలిగి మా భూమిలో మేము 22 మంది రైతులు నూజివీడు గొడుగారిగూడెంలోని 127 సర్వే నెంబర్లో 22 మంది రైతులు 27 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో దీన్ని ఎక్స్ ఎమ్మెల్యే గారైన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారి సిస్టర్కైనా కాకుమాని శ్రవంతిదేవి గారికి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక తెల్ల కాగితం మీద ఇదిగోండి తెల్ల కాగితం మీద వీలునామా రాసుకొచ్చి రికార్డులన్నీ మార్చారు. ఈ వీలునామా పరిశీలిస్తే ఈ వీలునామాలో మా భూమే లేదు, మా భూమి లేదు, మాకు ఇప్పించండి అంటే కార్యాలయంలో మీరు ఏ రకంగా మార్చారు అని రెవెన్యూ వారిని ప్రశ్నిస్తే మా కార్యాలయంలో ఎటువంటి రికార్డులు లేవు ఆ భూమికి సంబంధించి, మీరు కోర్టుకు వెళ్ళండి, సివిల్ కోర్టుకు వెళ్ళండి తెచ్చుకోండి అన్నారు. మేము మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి మా బాధ వెళ్ళజేసుకున్నాం. ఆయన అధికారులతో మాట్లాడి మాకు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. సంతృప్తిగా వెళ్తున్నాం. వేరే సమస్య కోసం వచ్చాను. మాది నూజివీడు మెయిన్ రోడ్లో వ్యాపారానికి పార్కింగ్కి స్థలం కేటాయించాలని చెప్పని కోరటానికి వచ్చాను. దాంతోపాటుగా మా మిత్రుడు అతని సమస్య చెప్పుకుంటుంటే నేను పక్కన నించున్నాను. ఎటువంటి ఆధారాలు లేకుండా పోయిన ప్రభుత్వంలో ట్యాంపరింగ్ చేసిన పేపర్లో ఎటువంటి ఆధారం కూడా లేకుండా మిగతా రైతులందరినీ, చిన్న సన్నకారు రైతులందరినీ ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రజా దర్బార్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరికైతే న్యాయం జరగాలో వాళ్ళకి జరిగి తీరుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. గత 6 సంవత్సరాలుగా కౌలుదారులు కానీ, ఆ హక్కు రైతులు కానీ ఎవరిని కూడా వ్యవసాయాలు చేయనివ్వకుండా రోడ్డును పడేశారు. ప్రజా దర్బార్ సందర్భంగా దీనికి సరైన మార్గం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. మంత్రి గారికి చెప్పాం, ఆయన కూడా సానుకూలంగా సలహాలు ఇచ్చారు. లీగల్గా వెళ్ళేది, తర్వాత అఫీషియల్గా కూడా ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ఇది గొడుగువారిగూడెం అండి. మాది భూములు ఇలా కబ్జా చేసేసారు మేకా ప్రతాప్ అప్పారావు గారును వాళ్ళ అబ్బాయి కలిసి. మాది రికార్డులన్నీ మార్చేశారు. మా రికార్డులు మాకు పెట్టాల్సింది కోరుతున్నాం.